Hi guys, this is Mahesh and welcome to Mahesh Comic Con channel and also welcome to Sony Marvel History episode. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నవీన్ నాని అనే వ్యక్తి సోనీ స్పైడర్ వర్స్లో ఏ మూవ్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో ఆ లిస్ట్ చెప్పండి బ్రో అని చెప్పేసి మనకు కామెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు జనార్దన్ అనే బ్రో మాత్రము మార్వెల్కి సోనీకి మధ్య డీలింగ్ గురించి ఒక వీడియో చేయమని చెప్పారు. ఇలాంటి మెసేజ్లు అండ్ ఆల్సో కామెంట్ చూసిన తర్వాత నాకు దానికన్నిటికీ సపరేట్గా కాకుండా టోటల్గా సోనీ మార్వెల్ హిస్టరీని మొత్తం ఒకటో ఎపిసోడ్లో చేద్దామని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. సో అందులో ఏ విషయాలు నేను డిస్కస్ చేయబోతున్నానంటే, నేను మెయిన్గా మార్వెల్ కంపెనీ నుంచి సోనీ కంపెనీ స్పైడర్-మ్యాన్ క్యారెక్టర్ రైట్స్ని తీసుకున్న తర్వాత సోనీ వాటిని ఉపయోగించి ఏ మూవీ తీసింది, తర్వాత స్పైడర్-మ్యాన్ మూవీస్లో ఎన్ని రీబూట్ వర్షన్లు తీసింది, దాని తర్వాత సోనీ కంపెనీకి అండ్ ఆల్సో మార్వెల్కి మధ్యలో జరిగిన డీలింగ్స్ ఏంటి, ఎన్ని డీలింగ్స్ జరిగాయి, ఆ డీలింగ్స్ ఏంటి అనేది ఒకటి, అండ్ ఫైనల్లీ సోనీ మార్వెల్ యూనివర్స్లో ఫ్యూచర్లో ఏ మూవీస్ రాబోతున్నాయి, ఇలా సోనీ మార్వెల్ యూనివర్స్లో వచ్చిన సినిమాల గురించి అండ్ ఆల్సో వాటి టాపిక్స్ గురించి ఇయర్ వైజ్గా ఇవాళ మీతో నేను షేర్ చేసుకోబోతున్నా అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, ముందుగా చెప్పుకున్నట్టయితే నేను మార్వెల్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్లో క్యారెక్టర్ రైట్స్ అని ఒక ఎపిసోడ్ చేశాను. సో ఆ ఎపిసోడ్లో నేను మార్వెల్ తన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ యొక్క ఫిల్మ్ రైట్స్ని సపరేట్ కంపెనీస్కి అమ్మిందని చెప్పేసి 20th సెంచరీ ఫాక్స్కి, లయన్స్ గేట్కి, న్యూలైన్ సినిమాకి, సోనీ కంపెనీకి, ఇలా కొన్ని కంపెనీస్కి మార్వెల్ తన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ని అమ్ముకుంది అని చెప్పేసి ఒక ఎపిసోడ్ అయితే చేశాను నేను. ఆ ఎపిసోడ్ లింక్ పైన ఐకార్డ్స్లో అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్ చేస్తాను, ఒకసారి చూసేసేయండి. ఆ ఎపిసోడ్లో నేను ఈ స్పైడర్-మ్యాన్ అండ్ ఆల్సో గోస్ట్ రైడర్ యొక్క క్యారెక్టర్ రైట్స్ని మార్వెల్ సోనీకి అమ్మిందని చెప్పి చెప్పాను అనమాట. సో ఇలా మార్వెల్ దగ్గర నుంచి క్యారెక్టర్స్ సోనీ కంపెనీ కొన్న తర్వాత ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకొని మూవీ తీయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. సో అలాగే అదే దృష్టిలో పెట్టుకొని సోనీ పిక్చర్స్ కంపెనీ ఏం చేసిందంటే 2002లో శామ్ రైమన్ డైరెక్టర్గా పెట్టుకొని స్పైడర్-మ్యాన్ సిరీస్ని స్టార్ట్ చేసింది. స్పైడర్-మ్యాన్ 1 మూవీ 2002లో, స్పైడర్-మ్యాన్ 2 2004లో, స్పైడర్-మ్యాన్ 3 2007లో తీశారు సోనీ కంపెనీ. అయితే సోనీ తీసిన ఈ 3 స్పైడర్-మ్యాన్ మూవీస్ కూడా ఫైనాన్షియల్గా, కమర్షియల్గా మంచి సక్సెస్ అయ్యాయి. అండ్ ఆల్సో రివ్యూస్ పరంగా చూసుకుంటే స్పైడర్-మ్యాన్ 1 అండ్ స్పైడర్-మ్యాన్ 2 మూవీస్కి మంచి రివ్యూస్, స్పైడర్-మ్యాన్ 3 మూవీకి కొంచెం మిక్స్డ్ రివ్యూస్ అయితే రావడం జరిగింది. సో మీ అందరికీ స్పైడర్-మ్యాన్ ట్రైలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనందరికీ చాలా ఫేవరెట్ మూవీ ఫ్రాంచైజ్ అని చెప్పుకోవచ్చు హాలీవుడ్ నుంచి వచ్చిన వాటిలో. నేను కూడా చిన్నప్పుడు ఈ సినిమాలు బాగా ఎంజాయ్ చేసేవాడిని, స్పైడర్-మ్యాన్ మూవీస్ని. సో అలా ఆ సోనీ కంపెనీ 3 సినిమాలు తీసింది కదా. సో ఈ స్పైడర్-మ్యాన్ 1, 2, 3 మూవీస్ తీసిన తర్వాత దీని సిరీస్లో మరో 3 సినిమాలు తీయాలి ఈ స్పైడర్-మ్యాన్ క్యారెక్టర్ని యూజ్ చేసుకొని. దాంతోపాటు వినమ్ క్యారెక్టర్ ఒక స్పిన్ ఆఫ్ మూవీని తీయాలని అప్పట్లోనే 2007, 2006 ఆ టైంలోనే సోనీ కంపెనీ నిర్ణయించుకుంది. కాకపోతే శామ్ రైమీకి అండ్ ఆల్సో సోనీ కంపెనీకి జరిగిన మధ్యలో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఫిలిం ఫ్రాంచైజ్ అక్కడతో ఆగిపోయింది అనమాట. స్పైడర్-మ్యాన్ 3తోనూ ఆగిపోయింది. దాని తర్వాత 2010లో సోనీ పిక్చర్స్ మార్క్ వెబ్ని డైరెక్టర్గా తీసుకొని ఈ స్పైడర్-మ్యాన్ సిరీస్ని రీబూట్ వర్షన్లో తీస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఇయర్ చదువుతాను అనుకుంటా, ఆ టైంలో అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత 2 ఇయర్స్కి 2012లో ఆ స్పైడర్-మ్యాన్ సిరీస్కి రీబూట్ మూవీ అయిన ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ మూవీ రిలీజ్ అయింది. దాని తర్వాత 2 ఇయర్స్కి 2014లో దానికి సీక్వెల్గా ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 2 మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ అమేజింగ్ స్పైడర్-మ్యాన్ సిరీస్ వచ్చినప్పుడు కూడా సోనీ ఒక విషయం గురించి బాగా ఆలోచించింది. అదేంటంటే ఇంతకు స్పైడర్-మ్యాన్ ట్రైలర్ మూవీ తీసినప్పుడు వినమ్ క్యారెక్టర్కి స్టాండ్ అలోన్ మూవీ తీయాలని చెప్పి సోనీ నిర్ణయం తీసుకుంది. కాకపోతే అప్పుడు అది క్యాన్సిల్ అయింది కదా. సో ఇప్పుడు ఈ అమేజింగ్ స్పైడర్-మ్యాన్ మూవీస్ తీస్తున్న టైంలోనే స్పిన్ ఆఫ్ మూవీగా మరో వినమ్ మూవీని తీసి ఈ అమేజింగ్ స్పైడర్-మ్యాన్ని అండ్ ఆల్సో వినమ్ క్యారెక్టర్స్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో క్రాస్ ఓవర్ ఈవెంట్గా చూపిద్దామని చెప్పేసి కొన్ని ప్లాన్స్ అయితే సోనీ కంపెనీ అప్పుడు అనుకున్నది. కాకపోతే అది సక్సెస్ కాలేదు. ఎందుకంటే అప్పుడు మార్వెల్కి ఇలాంటి డీలింగ్స్ నచ్చవన్నమాట. వేరే యూనివర్స్లో మూవీస్ వాళ్ళ యూనివర్స్లో కలుపుకోవడం పెద్దగా ఎంకరేజ్ చేయలేదు మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు. సో ఆ టైంలో మనకి చెప్పాను కదా ఇందాక నేను 2012లో అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 1, 2014లో అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 2 రిలీజ్ అయిందని చెప్పేసి. సో ఈ సెకండ్ అమేజింగ్ స్పైడర్-మ్యాన్ మూవీ రిలీజ్ కాకముందే సోనీ దీనికి సంబంధించిన కొన్ని సీక్వెల్ మూవీస్ యొక్క రిలీజ్ డేట్ని కూడా మనకి అప్పుడు రివీల్ చేస్తారన్నమాట. 2014లోనే రివీల్ చేసింది. అదేంటంటే 2016లో దీనికి సిలిండర్ 6 అనే మూవీ రాబోతుందని చెప్పేసి, ఆ తర్వాత 2017లో ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 మూవీ రాబోతుందని చెప్పేసి అప్పుడు అనౌన్స్ చేసింది. కాకపోతే ఈ అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 2 మూవీ క్రిటిక్స్ దగ్గర బాగా అండర్ పర్ఫార్మెన్స్ చేసినందుకు ఈ సిరీస్ని అక్కడతో ఆపేస్తుంది సోనీ కంపెనీ. సో దానివల్ల తర్వాత ప్లాన్ చేసిన ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ 3 మూవీస్, సిలిండర్ 6 మూవీస్ అండ్ ఆల్సో స్టాండ్ అలోన్గా వినమ్ మూవీ తీయాలనుకున్నారు కదా. సో ఆ మూవీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇది ఇప్పటి వరకు 2014 వరకు సోనీ యొక్క చరిత్ర. సో మనం చూసుకున్నట్టయితే స్పైడర్-మ్యాన్ ట్రైలర్ తీసింది, ఆ తర్వాత రావాల్సిన 3 మూవీస్ని క్యాన్సిల్ చేసి రీబూట్ వర్షన్గా మరో మూవీస్ని తీసింది. ఆ 2 మూవీస్లో కూడా మళ్ళీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి దాని సీక్వెల్స్కి. కాకపోతే సెకండ్ మూవీ అండర్ పర్ఫార్మెన్స్ చేసినందుకు ఆ సీక్వెల్స్ని క్యాన్సిల్ చేసింది అండ్ ఆల్సో ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ సిరీస్ని కూడా క్యాన్సిల్ చేసేసింది సోనీ. సో ఇది వచ్చేసి 2014 వరకు అనుకుంటే 2015 ఫిబ్రవరిలో సోనీ కంపెనీ మార్వెల్ స్టూడియోతో ఒక డీలింగ్ అయితే కుదుర్చుకుంటుంది.
సో ఆ డీలింగ్ ఏంటంటే సోనీ కంపెనీ దగ్గర ఉన్న స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ క్యారెక్టర్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి ఒక ఒప్పందాన్ని అయితే సోనీ కంపెనీ ఆ మార్వెల్ కంపెనీ తీసుకున్నాయి అనమాట. సో ఈ ఒప్పందం ఎలా ఉంటుందంటే, మామూలుగా మనకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మూవీస్ని అప్పటి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేది వాల్ట్ డిస్నీ కంపెనీ. కాకపోతే స్పైడర్ మ్యాన్ మూవీ యొక్క డిస్ట్రిబ్యూటర్ రైట్స్ సోనీ దగ్గరే ఉండాలి. అండ్ ఆల్సో స్పైడర్ మ్యాన్కి సంబంధించిన క్రియేటివ్ కంట్రోల్స్, ఫైనల్ క్రియేటివ్ కంట్రోల్స్ కూడా సోనీ దగ్గరనే ఉండేలా డీలింగ్ కుదుర్చుకున్నాను అనమాట సోనీ కంపెనీ మార్వెల్ దగ్గర. అంతేకాదు స్పైడర్ మ్యాన్ ఒక సోలో మూవీస్ ఉన్నాయి కదా, సో ఆ మూవీస్లో వచ్చే ప్రాఫిట్స్లో 95% సోనీకి అండ్ ఆల్సో 5% డిస్నీకి వచ్చేలా ఆ డీల్లో ఉండింది. 2015లో డీల్ అయిపోయిన తర్వాత 2016లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లలో ఆ సివిల్ వార్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అందరికి తెలిసిందే, ఈ సివిల్ వార్ మూవీలో స్పైడర్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోలో మూవీగా 2017లో స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీ వచ్చింది. దాని తర్వాత 2 క్రాస్ ఓవర్ మూవీస్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఆల్సో అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మనకు కనిపిస్తుంటుంది. ఆ తర్వాత 2019లో స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ అని మరో సోలో మూవీ కూడా వచ్చింది. ఇలా ఎంసీయూలో స్పైడర్ మ్యాన్ కనిపించిన ప్రతి ఒక్క మూవీలో కూడా ఆ క్యారెక్టర్కి మనకు పాజిటివ్ రివ్యూసే, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇలా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని షేర్ చేస్తూ దాంతో పాటుగా స్పైడర్ మ్యాన్కి సంబంధించిన రిలేటివ్ క్యారెక్టర్స్తో మార్వెల్ స్టూడియోస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా సోలో మూవీస్ని తీయాలని చెప్పేసి సోనీ కంపెనీ అనుకుంది. ఇదేంటి సోనీ దగ్గర ఇంకేం క్యారెక్టర్స్ని మార్వెల్కి సంబంధించిన మీరు అనుకుంటే, ఇంతకుముందు చెప్పాను కదా స్పైడర్ మ్యాన్ రైట్స్ని సోనీ కంపెనీ కొనుక్కుందని చెప్పేసి. సో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్తో పాటు స్పైడర్ మ్యాన్కి సంబంధించిన 900 క్యారెక్టర్స్ కూడా సోనీ ఓన్ చేసుకుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సోనీ ఓన్లీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మాత్రం ఎంసీయూలోకి షేర్ చేసింది. కాకపోతే ఇతనికి సంబంధించిన చాలా రిలేటివ్ క్యారెక్టర్స్ ఇంకా సోనీ దగ్గర ఉన్నాయి. సో అలా తన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ తోటి సోనీ ఈ మార్వెల్ స్టూడియోస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా తమ దగ్గర ఉన్న క్యారెక్టర్స్తో స్పిన్ ఆఫ్ మూవీస్ని అండ్ ఆల్సో సినిమాటిక్ ఫ్రాంచైజ్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకుంది. అది నిర్ణయించుకున్న తర్వాత 2017లో తమ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ తోటి వినమ్ మూవీ ఒకటి రాబోతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే 2007లో ఒకసారి వినమ్ మూవీ క్యాన్సిల్ అయింది అండ్ ఆల్సో 2014లో కూడా వినమ్ మూవీ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం, కాకపోతే ఇప్పుడైతే క్యాన్సిల్ కాలేదు. ఇప్పుడు వచ్చేసి సోనీ పిక్చర్స్ టామ్ హార్డీ క్యారెక్టర్ని వినమ్ రోల్లో తీసుకొని ఆ వినమ్కి సంబంధించిన స్టాండ్ అలోన్ మూవీని ఒకటి 2018లో రిలీజ్ చేశారు. వినమ్ మూవీ ఫైనాన్షియల్గా బాగా సక్సెస్ అయింది. క్రిటిక్స్ పరంగా మామూలుగా ఈ మూవీ అంత నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, మిక్స్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఆడియన్స్ పోల్ పరంగా అయితే ఈ మూవీ మంచి రేటింగ్ వచ్చింది. అది సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ అయింది. కాబట్టి సినిమా నుంచి ఒక సినిమాటిక్ యూనివర్స్ని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఈ వినమ్ మూవీ మనకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మూవీస్తో ఒకటే టైం లైన్లో ఉంటుందని చెప్పేసి ఈ సోనీ కంపెనీ యొక్క చైర్పర్సన్ అయిన ఆమీ పాస్కల్ అయితే అప్పుడు అనౌన్స్ చేస్తారనమాట. ఈ విషయాన్ని మనకు ఆమీ పాస్కల్ కన్ఫర్మ్ చేస్తారు, కానీ మన మార్వెల్ ప్రెసిడెంట్ అయిన కెవిన్ ఫైగ్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదన్నమాట. అదే ఈ వినమ్ మూవీ కూడా మన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉంటుందని చెప్పే విషయాన్ని ఆమె పాస్లో కన్ఫర్మ్ చేసినా మనకు కెవిన్ ఫైగ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేయకపోవడంతో పాటు మార్వెల్ స్టూడియో దగ్గర ఇప్పటివరకు ఎలాంటి ప్లాన్స్ లేవు, ఈ విషయం పైన, ఈ క్రాస్ ఓవర్ పైన ఎలాంటి ప్లాన్స్ కూడా లేవని చెప్పేసి మనకు మార్వెల్ ప్రెసిడెంట్ అయిన కెవిన్ ఫైగ్ అయితే తెలిపారు. ఇదనైతే అలా చెప్పడం బాగానే ఉంది, కానీ ఇప్పటికి కూడా ఈ సోనీ యొక్క కో చైర్మన్ ఆమీ పాస్కల్ అయితే అదే మాట మీద ఉంది. ఏంటంటే ఈ నంబర్స్ కూడా మనకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో సేమ్ టైం లైన్లో ఉండబోతుందని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు మనకు టామ్ హాలండ్ ఉన్నాడు కదా, స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన యాక్టర్. సో అతను ఈ వినమ్ మూవీ యొక్క ఫిలిం ప్రొడక్షన్ టైంలో ఉన్నప్పుడు కొన్ని రోజులు ఈ వినమ్ మూవీకి సంబంధించిన షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. అంటే ఈ వినమ్ మూవీలో క్యామియో రోల్లో కనిపించడానికి కొన్ని సీన్స్ను కూడా వాళ్ళు షూట్ చేశారు. కాకపోతే ఆ సీన్లో మనకు వినమ్ మూవీలో అంతగా కనిపించవు, ఎందుకంటే మార్వెల్ ప్రెసిడెంట్ అయిన కెవిన్ ఫీగ్ సోనీ కంపెనీతో మాట్లాడి ఆ సీన్స్ని తొలగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. సో అందుకని వాళ్ళు ఆ సీన్స్ని కట్ చేశారు. కాబట్టి మనకి 2018లో వచ్చిన వినమ్ మూవీలో మనకు స్పైడర్ మ్యాన్ రోల్ కనిపించలేదు. సో అలా 2018లో సోనీ అండ్ మార్వెల్కి ఇష్యూస్ ఇవన్నమాట. సోనీ ఏమో క్యారెక్టర్స్ని 2 దాంట్లో షేర్ చేస్తామని చెప్పింది, మార్వెల్ దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. సో ఇది ఇలా ఉండగా 2019లో మనకి స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సీక్వెల్ అయిన స్పైడర్ మ్యాన్ ఫార్ హోమ్ రిలీజ్ అయింది. మనకి 2019 జూలైలో రిలీజ్ అయింది కదా. సో ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర $1 బిలియన్ మార్క్ని అయితే దాటేసింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ మూవీ అనమాట. ఇప్పటివరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ లైవ్ యాక్షన్ మూవీస్లో ఇదే అనమాట టాప్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. సో ఇలా మంచి హిట్ అయింది 2019లో వచ్చిన స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ. సో ఇలా హిట్ అయిన తర్వాత మనకు మార్వెల్లో డిజ్నీ అండర్లో ఉంది కదా, ఆ డిజ్నీ కంపెనీ సోనీతో ఏం మాట్లాడుకుందంటే, ఇంతవరకు స్పైడర్ మ్యాన్ మూవీ తీసినప్పుడు దాని మీద వచ్చే ప్రాఫిట్స్ సోనీ కంపెనీకి 95% అండ్ ఆల్సో మార్వెల్కి 5% వచ్చేలా డీల్ కుదుర్చున్నారు కదా. సో ఇప్పుడు అలా కాదు, మాకు 50% కావాలని చెప్పేసి ఆ సోనీకి అండ్ ఆల్సో డిజ్నీకి మధ్యలో కొన్ని రోజులు అయితే కన్వర్జేషన్ జరిగాయి అనమాట. కాకపోతే ఈ డీల్ మనకు సోనీ కంపెనీకి నచ్చలేదు. ఎందుకంటే ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్తో వచ్చే ప్రాఫిట్స్లో 50% మార్వెల్ కావాలి, దాంతోపాటు సోనీ మార్వెల్ యూనివర్స్ని మనకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మిక్సప్ చేస్తా అంటే ఒప్పుకోరు. అండ్ ఫైనల్గా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ పైన టోటల్ కంట్రోల్స్ సోనీ దగ్గర ఉన్నప్పటికీ
మార్వెల్ యొక్క ప్రెసిడెంట్ కెవిన్ ఫీగ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఈ మార్వెల్లో వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీస్ పైన ఉన్నది. సో ఈ 3 విషయాలు సోనీ కంపెనీకి నచ్చలేదు కాబట్టి ఎంసీ నుంచి టోటల్గా స్పైడర్ మ్యాన్ బయటకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సినిమాటిక్ యూనివర్స్లో ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని చూపిద్దాం ఫర్దర్గా అని చెప్పేసి ప్లాన్స్ వేసిందనమాట సోనీ కంపెనీ. సో ఈ విషయం పైన మనకి 2019లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఇలా 2-3 మంత్స్ అయితే బాగా చర్చలు జరిగాయి. స్పైడర్ మ్యాన్ ఎంసీ నుండి వెళ్ళిపోయాడు, ఆ క్యారెక్టర్ మనం ఎంసీలో చూడలేమని చెప్పేసి చాలా రూమర్స్ అండ్ ఆల్సో చాలా సోషల్ మీడియా పోస్టులు అయితే చాలా వచ్చాయి ఆ టైంలో. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ సోనీ కంపెనీ అండ్ ఆల్సో ఈ మార్వెల్ కంపెనీ, సో మార్వెల్ అంటే మార్వెల్ కాదు, మార్వెల్ ఇప్పుడు డిస్నీ అండర్లో ఉంది. సో ఆ డిస్నీ కంపెనీ మరో డీల్ని కుదుర్చుకున్నాను అనమాట. అదేంటంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే 50% అడగారు కదా మనకి మార్వెల్ డిస్నీ వాళ్ళు. కాకపోతే సోనీ ఏం చెప్పిందంటే 50-50 కాదు, ఈ స్పైడర్ మ్యాన్కి సంబంధించిన ఫైనాన్షియల్ అండ్ ఆల్సో ప్రాఫిట్స్లో 25% శాతం ఈ డిస్నీ కంపెనీ పాలు పంచుకోవాలని చెప్పేసి డీలింగ్లో ఉంది. అండ్ దాంతోపాటు ఈ స్పైడర్ మ్యాన్ మనకి సోనీ మార్వెల్ యూనివర్స్లో కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే ఇంకో డీలు. దాంతోపాటు ఇంతకుముందు లాగానే ఈ స్పైడర్ మ్యాన్ యొక్క మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సోనీ దగ్గర ఉండేలా మరో డీల్ కుదుర్చుకున్నారు. సో ఇలా ఈ డీల్ వల్ల మళ్ళీ మనకి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లో ఎంసీలోకి తిరిగి వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది, ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ మనకి ఎంసీ మూవీస్లో కనిపిస్తాడు. దాంతోపాటు సోనీ కంపెనీ తీయబోయే సోనీ మార్వెల్ యూనివర్స్ ఉంది కదా, అందులో కూడా కనిపిస్తాడు. సో అవి ఏ మూవీస్ అని ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి ఇంతకుముందే తెలుసు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో స్పైడర్ మ్యాన్ 3 మూవీ రాబోతుంది ఫేజ్ 4లో. అదే 2021 నవంబర్ 5 అనుకుంటా స్పైడర్ మ్యాన్కి సంబంధించిన 3rd మూవీ రాబోతుంది. దీని తర్వాత మనకు సోనీ కంపెనీకి సంబంధించిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో కూడా ఆ స్పైడర్ మ్యాన్ కనిపిస్తారని చెప్పాను కదా. సో ఆ ఏ మూవీస్ ఉన్నాయి, ఈ సోనీ మార్వెల్ యూనివర్స్లో ఏ మూవీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. అంతేకాదు సోనీ రీసెంట్గా తమ సినిమాటిక్ యూనివర్స్ కొత్తగా ఒక పేరు కూడా పెట్టింది. అదేంటంటే సోనీ పిక్చర్స్ యూనివర్స్ ఆఫ్ మార్వెల్ క్యారెక్టర్స్ అని చెప్పేసి దానికి యూనివర్స్కి ఒక కొత్త నేమ్ కూడా పెట్టింది అన్నమాట తమ దగ్గర ఉన్న ఫ్రాంచైజ్కి. సో ఈ పేరు కొంచెం వియర్డ్గా ఉంది, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఆ సినిమాటిక్ యూనివర్స్లో ఏ మూవీస్ ఉన్నాయి, ఇంతవరకు వచ్చిన మూవీ ఏంది, ఇప్పుడు ఫ్యూచర్లో రాబోతున్న మూవీస్ ఏంది ఈ యూనివర్స్లో అని చెప్పేసి చూసుకున్నట్టయితే ముందుగా మనకి 2018లో దీని నుంచి మనకు వినమ్ అనే మూవీ వచ్చింది. సో అది వచ్చేసి ఫస్ట్ మూవీ అనమాట ఈ సినిమాటిక్ యూనివర్స్కి సంబంధించిన ఫస్ట్ మూవీ. అండ్ దీని తర్వాత మోర్బియస్ అనే మూవీ రాబోతుంది. యాక్చువల్లీ మోర్బియస్ మూవీ మనకి ఇయర్ రిలీజ్ కావాల్సింది, కాకపోతే కరోనా ఎఫెక్ట్ వల్ల పోస్ట్ పోన్ అని చెప్పేసి ఇంతకుముందు మన వీటిలో చెప్పాను నేను. సో అలా పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19th రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. అండ్ ఇంట్లో మనము స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్లో వల్చర్గా కనిపించారు కదా, సో ఆ క్యారెక్టర్ మనకి ఈ మోర్బియస్ మూవీలో కూడా కనిపించబోతుంది అనమాట. అదేంటంటే ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్కి అండ్ ఆల్సో సోనీ సినిమాటిక్ యూనివర్స్కి ఒక షేర్డ్ యూనివర్స్ స్టార్ట్ అయిపోతుంది చెప్పేసి మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ దీని తర్వాత మనకి 2021లోనే వినమ్ యొక్క సీక్వెల్ మూవీ వినమ్ 2 రిలీజ్ కాబోతుంది. అది వచ్చేసి వినమ్ లెట్ దేర్ బి కార్నేజ్ అనే మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది కూడా మనకి ఈ ఇయర్ రిలీజ్ కావాల్సింది అక్టోబర్లో, కాకపోతే కరోనా ఎఫెక్ట్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ జూన్ 25th రాబోతుంది. సో ఇప్పటివరకు ఈ 3 మూవీస్ రెడీగా ఉన్నాయి అనమాట ఈ సినీ ఫ్రాంచైజ్లో. ఒక మూవీ వచ్చింది అండ్ ఆల్సో 2 మూవీ రిలీజ్ కావడానికి రెడీగా ఉన్న మూవీస్ అనమాట. సో ఇవే కాదు ఫ్యూచర్లో మరిన్ని మూవీస్ తీసుకురావాలని చెప్పేసి సోనీ కంపెనీ ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కొన్ని జరుగుతున్నాయి. సో అలా ఈ సిరీస్లో నెక్స్ట్ రాబోయే మూవీస్ మనం తీసుకున్నట్టయితే మొదటిగా బ్లాక్ క్యాట్ అనే మూవీ అండ్ ఆల్సో సిల్వర్ సేబర్ అనే మూవీ రాబోతుంది. మేబీ 2 మూవీస్ని సోనీ అండ్ ఆల్సో డిజ్నీ కలిసి డిజ్నీ ప్లస్ స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఈ బ్లాక్ క్యాట్ సిల్వర్ సేబర్ తర్వాత 6th మూవీగా మనకి నైట్ వాచ్ అనే మూవీ రాబోతుంది. సో ఈ నైట్ వాచ్ మూవీకి ఆల్రెడీ మనకు రైటర్ కన్ఫర్మ్ అయిపోయాడు, ఫ్యాక్టరీ డైరెక్ట్ చేయబోతున్నట్టు అతనితో ఈ సోనీ కంపెనీ చర్చలు జరుపుతున్నారు. అండ్ దీని తర్వాత వచ్చే మూవీ వచ్చేసి సిల్క్ మూవీ. అండ్ సిల్క్ తర్వాత వచ్చే మూవీ క్రేవెన్ ద హంటర్. సో ఈ క్రేవెన్ ద హంటర్ మూవీ కూడా మనకి ఆల్రెడీ రైటర్స్ కన్ఫర్మ్ అయిపోయారు. సో ఇది వచ్చేసి 8th మూవీ. అండ్ ఈ మూవీ తర్వాత రాబోతున్న నెక్స్ట్ మూవీ వచ్చేసి జాక్పాట్ అనే మరో మూవీ రాబోతుంది. అండ్ ఆల్సో 10th మూవీగా మేడం వెబ్ రాబోతుంది. ఈ మేడం వెబ్ని మనం 1994లో వచ్చిన స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్లో చూడడం జరిగింది కదా. సో ఆమె క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఈ మేడం వెబ్ మూవీ రాబోతుంది. ఈ మూవీ కూడా ఆల్రెడీ మనకు రైటర్స్ కన్ఫర్మ్ అయిపోయారు. ఇది వచ్చేసి 10th మూవీ కదా. అండ్ 11th మూవీ వచ్చేసి మిస్టీరియస్ సోలో మూవీ రాబోతున్నట్టు కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి మనకి. సో స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్లో అది మూవీ సక్సెస్ అయిన తర్వాత ఆ మూవీలో ఉన్న మిస్టీరియస్ క్యారెక్టర్స్కి స్టాండ్ అలోన్ మూవీగా తీద్దామని చెప్పేసి సో నిర్ణయించుకొని ఈ మూవీని తీయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఇది వచ్చేసి 11th మూవీ. అండ్ దీని తర్వాత వచ్చే 12th మూవీ వచ్చేసి సినిటర్ 6. సో సినిటర్ 6 అంటే మనకు స్పైడర్ మ్యాన్కి సంబంధించిన విలన్స్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిటర్ 6ని సోనీ కంపెనీ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 తర్వాత 2016లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు, కాకపోతే అప్పుడు క్యాన్సిల్ చేశారని చెప్పాను కదా. సో అలా క్యాన్సిల్ అయిన మూవీని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ తీయబోతున్నారు అనమాట. అంటే స్పైడర్ మ్యాన్కి సంబంధించిన విలన్స్ అందరినీ ఒక సినిమాలో పెట్టేసి వాళ్ళ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని ఒక స్టోరీని ప్రిపేర్ చేసి ఆ మూవీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఈ మూవీకి ఆల్రెడీ గార్డ్ డైరెక్టర్గా అయితే కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ దీని తర్వాత రాబోయే 13th మూవీ వచ్చేసి వినమ్ 3 మూవీ. సో ఈ వినమ్ 3 మూవీ రాబోతుందని చెప్పేసి మనకు 2018లోనే తెలుసు.
ఆ వెనమ్ క్యారెక్టర్లో మనకు నటించిన టామ్ హార్డీ ఆల్రెడీ ఈ క్యారెక్టర్లో తన 3 మూవీస్లో నటించబోతున్నానని చెప్పేసి మనకు అప్పుడే కన్ఫర్మ్ చేశాడు. ఇది వచ్చేసి 13th మూవీ కదా. అండ్ దీని తర్వాత రాబోయే మరో మూవీ వచ్చేసి 14th మూవీగా స్పైడర్ ఉమెన్, 15th మూవీగా సోలో అండ్ 16th మూవీగా మ్యాన్ వూల్ఫ్ అనే మూవీస్ ఈ సోనీ పిక్చర్స్ యూనివర్స్ ఆఫ్ మార్వెల్ క్యారెక్టర్స్తో రాబోతున్న మూవీస్ అనమాట. ఈ లిస్ట్ మొత్తం ఎన్ని మూవీస్ ఉన్నాయి? టోటల్గా 16 మూవీస్ ఉన్నాయి. ఈ 16 మూవీలో ఇప్పటికైతే ఒక మూవీ రిలీజ్ అయిపోయింది, 2 మూవీస్ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ మరి జరుగుతున్నాయి. అండ్ మిగతా 13 మూవీస్ తర్వాత రాబోయే మూవీస్ అనమాట. వాటిలో కొన్ని నుంచి రైటర్స్ కన్ఫర్మ్ అయిపోయారు, ఒక 2 దాంట్లోకేమో డైరెక్టర్స్ కన్ఫర్మ్ అయిపోయారు. సో ఇవన్నమాట లిస్ట్. అంటే ఇప్పుడు సోనీ కంపెనీ మొత్తం రెడీగా ఉంది ఒక సినిమాటిక్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేయడానికి. ఆల్రెడీ రెడీగా ఉంది, దానిలో కావాల్సిన వర్క్ కూడా జరుగుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ లిస్ట్, ఈ సోనీ మార్వెల్లో ఏ మూవీస్ రాబోతున్నాయి అని చెప్పేసి. సో ఇలా మూవీసే కాదు, సేమ్ మార్వెల్ టైప్లోనే సోనీ కూడా కొన్ని టీవీ సిరీస్ని స్టార్ట్ చేస్తుంది తన సినిమాటిక్ యూనివర్స్లో. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఫేజ్ 4లో ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, వాండావిజన్, లోకి, హౌకాయ్ ఇలాంటి వెబ్ సిరీస్లో మనకి ఆ సినిమాటిక్ యూనివర్స్లో రాబోతున్నాయి కదా. సో అదే టైప్లో ఈ సోనీ యూనివర్స్లో కూడా కొన్ని టీవీ సిరీస్ రాబోతున్నాయి. ఆ టీవీ సిరీస్ కూడా మనకు డిస్నీ ప్లస్ అనే స్ట్రీమింగ్ సర్వీస్లోనే ఫ్యూచర్లో రాబోతున్నాయని చెప్పేసి సోనీ రివీల్ చేసింది మనకి. అండ్ దీంతో పాటుగా సోనీ పిక్చర్స్ యానిమేషన్ నుంచి మనకు ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్తో స్పైడర్ మ్యాన్ టు ది స్పైడర్ వర్స్ అనే మరో యానిమేషన్ మూవీ కూడా వచ్చింది. సో అది వచ్చేసి మల్టీవర్స్ కాన్సెప్ట్తో ఉంటుంది. సో ఆ మూవీ మనకు 2018లో రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా చాలా మంచి రేటింగ్ వచ్చింది. దాంతోపాటుగా ఇది కమర్షియల్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ స్పైడర్ వర్స్ సీక్వెల్గా మనకు ఒక మూవీ అండ్ ఆల్సో స్పిన్ ఆఫ్గా మరో మూవీ, 2 మూవీస్ అయితే రాబోతున్నాయి ఆ సిరీస్లో. సో ఆ సీక్వెల్ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 2022కి రిలీజ్ కావాల్సింది. కాకపోతే ఆ తర్వాత దీన్ని 6 months పోస్ట్ పోన్ చేసి October 7, 2022లో తీసుకురాబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన మరో స్పిన్ ఆఫ్ మూవీగా మనకు స్పైడర్ బెన్ అదే సిల్క్ మూవీ కూడా రాబోతుంది ఫ్యూచర్లో. ఇందులో చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే ఈ యానిమేషన్ వర్షన్లో వచ్చిన స్పైడర్ వర్స్ మూవీ బాగా సక్సెస్ అయింది. అండ్ ఆల్సో దాని యొక్క పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 2019లో బెస్ట్ యానిమేషన్ పిక్చర్గా కూడా ఈ మూవీకి అవార్డు వచ్చింది. సో ఆ మూవీ క్వాలిటీ అంత బాగుంది కాబట్టి ఈ స్పైడర్ మ్యాన్ టు స్పైడర్ వర్స్ మూవీస్ని ప్రొడ్యూసర్లో ఒకరైన క్రిస్టఫర్ మిల్లర్ లైవ్ యాక్షన్లో స్పైడర్ మ్యాన్ రోల్స్ చేస్తారు కదా మనకి. 2002లో టోబీ మ్యాగ్వైర్, 2014లో ఆండ్రూ గార్ఫీల్డ్, 2017లో టామ్ హాలండ్. సో వీళ్ళ ముగ్గురిని కూడా స్పైడర్ వర్కి సంబంధించిన సీక్వెల్స్ మూవీస్లో కనిపిస్తారు అని చెప్పేసి అతను ఒక రూమర్ని అయితే ఇచ్చాడు మనకి. సో అది కన్ఫర్మ్ కాదు, జస్ట్ రూమర్ మాత్రమే. దాంతోపాటుగా సోనీ ఈ స్పైడర్ వర్స్ లైవ్ యాక్షన్స్కి ప్లాన్స్ కూడా చేస్తుందని చెప్పేసి మరికొన్ని రూమర్స్ కూడా మనకు వస్తున్నాయి. అండ్ దీంతోపాటు మనకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీ అయినా ఇంటూ ద మల్టీవర్స్ అనే మూవీలో ఈ స్పైడర్ వర్స్ యొక్క లైవ్ యాక్షన్ మనం చూస్తామని చెప్పేసి మరో రూమర్స్ కూడా వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ రూమర్స్ మాత్రమే, ఇంకా అఫీషియల్గా అలాంటి కన్ఫర్మేషన్ మనకు రాలేదు. సో అలా కనుక పక్కా ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మాత్రం మన ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్ పేజ్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీతో వెంబటే షేర్ చేసుకుంటాను. దాంతోపాటుగా మన యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను చేస్తాను అనమాట. సో నాకు కూడా లైవ్ యాక్షన్ వర్షన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలా ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అది కన్ఫర్మేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ సోనీ మార్వెల్ యొక్క హిస్టరీ. అండ్ ఫైనల్గా దీని గురించి కూడా చెప్పాల్సి వస్తే ఇందాకనే చెప్పాను ఈ సోనీ పిక్చర్స్ తమ యూనివర్స్కి కొత్తగా ఒక పేరు పెట్టారని చెప్పేసి, సోనీ పిక్చర్స్ యూనివర్స్ ఆఫ్ మార్వెల్ క్యారెక్టర్స్ అని. సో ఈ పేరు విషయం పైన నా రియాక్షన్ అయితే అంత మంచిగా అయితే లేదు. నాదే కాదు, చాలామంది హాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఈ పేరు బాగాలేదని చెప్పేసి, చాలా క్లాంప్సీగా ఉందని చెప్పేసి చాలా అనడం జరిగింది. సో నాకు కూడా అలాగే అనిపించింది, మీకు కూడా అలానే అనిపించవచ్చు మేబీ. చూసుకున్నట్టయితే సోనీ పిక్చర్స్ యూనివర్స్ ఆఫ్ మార్వెల్ క్యారెక్టర్స్, దీని షార్ట్ కట్లో మనం చూసుకున్నట్టయితే SPUMC అని వస్తుంది. సో ఇది వినడానికి కూడా అంత క్యాచీగా అయితే లేదు. సో దీని బదులు మనకి సోనీ మార్వెల్ యూనివర్స్ అని పెట్టినా, లేకపోతే సోనీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఆర్ ఫైనల్లీ సోనీ స్పైడర్ వర్స్ అనే పేరు పెట్టినా కానీ కొంచెం క్యాచీగా అనిపించేది, మనకు కూడా బాగా నచ్చేది. సో ఇది జస్ట్ మొత్తం నా ఒపీనియన్ మాత్రమే, నాకు ఆ పేరు అయితే అంతగా నచ్చలేదు. సో మీకు ఈ పేరు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ సోనీ పిక్చర్స్ మనకు స్పైడర్ మ్యాన్తో క్యారెక్టర్స్తోని ఎన్ని సినిమాలు తీసింది, దానిలో ఎన్ని రీబూట్ మూవీస్ ఉన్నాయి, ఆ తర్వాత వీటికైనా మార్వెల్స్కి మధ్య జరిగిన డీలింగ్స్ ఏంటిది, అండ్ తర్వాత ఈ సినిమాటిక్ యూనివర్స్లో మనకి ఏ మూవీస్ రాబోతున్నాయో ఆ లిస్ట్ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీతో పాటు మార్వెల్ మూవీస్, మీతో పాటు సోనీ స్పైడర్ వర్స్ మూవీస్ చూస్తే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టే కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీ సలహాలు సందేహాలు ఉంటే నాకు వదలుచుకుంటే, దాంతోపాటుగా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఈ విషయాల గురించి మీరు నాతో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇదే కాదు మీరు హాలీవుడ్లో ఇతర మూవీస్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన వీడియోలు నా ఛానల్లో నేను చేస్తాను. అండ్ ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫైనల్లీ నేను మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.